ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలుస్తుందని స్టార్ స్పిన్నర్ తెలుగు తేజం శ్రీచరణి జోస్యం చెప్పింది. జెమిమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఈసారి ఢిల్లీ కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేసింది. వరుసగా 3 సీజన్లలో చేజారిన టైటిల్ ను ఈసారి ఖచ్చితంగా అందిపుచ్చుకుంటామని తెలిపింది. అయితే గత 3 సీజన్లలో ఢిల్లీని నడిపించిన మెగ్ లానింగ్ యూపీ వారియర్స్ కు వెళ్లిపోవడంతో జెమిమా రోడ్రిగ్స్ ను కెప్టెన్ గా నియమించారు. WPL 2026 సీజన్ జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారానే ప్రపంచ క్రికెట్ కు పరిచయమైన శ్రీచరణి మహిళల వన్డే ప్రపంచ కప్ లో అసాధారణ ప్రదర్శన కనబర్చి 14 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే WPL 2026 మెగా వేలంలో శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ 1.30 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ అప్కమింగ్ సీజన్ నేపథ్యంలో తాజాగా మాట్లాడిన శ్రీచరణి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. తమ కెప్టెన్ జెమిమాపై ప్రశంసల జల్లు కురిపించింది. గతేడాదిగా నాకు జెమిమా తెలుసు. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను ఎలా ఆడతాను, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతాననే విషయం ఆమెకు బాగా తెలుసు. కాబట్టి మా కమ్యూనికేషన్ చాలా సహజంగా సాగుతుంది. జెమిమాలో నాకు బాగా నచ్చిన గుణం ఏంటంటే ఎదుటి వారిని అర్థం చేసుకునే తీరు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు, ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో జెమిమాకు బాగా తెలుసు. ఆమె మాట్లాడే విధానం, ఉత్సాహపరిచే తీరు చాలా ప్రత్యేకం. ఈ ఏడాది మేము ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తామనే నమ్మకం నాకుంది. నేను ఒత్తిడి గురించి ఏమాత్రం ఆలోచించను. నాకు తెలిసిన విషయాలపైనే ఫోకస్ పెడతాను. నా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. ఫలితం గురించి ఆలోచించను. సహచర భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ మెరుగైన ప్రదర్శనను నేను పోటీగా భావించను. మేమంతా జట్టు కోసమే ఆడతాం. ఒక రోజు ఆమె రాణిస్తే మరో రోజు నేను రాణించవచ్చు. కానీ అది నాకు ముఖ్యం కాదు. జట్టు గెలవడమే నాకు కీలకం. నా WPL అరంగేట్రం, ప్రపంచ కప్ విజయం తర్వాత చాలా మంది నా ట్రైనర్లు, ఫిజియోలకు ఫోన్ చేసి వారి కుమార్తెలను క్రికెట్ అకాడమీలో ఎలా చేర్పించాలో అడగడం మొదలుపెట్టారు. నా విజయం సమాజంపై గట్టి ప్రభావాన్ని చూపిందని నేను భావిస్తున్నా. ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడం మొదలైంది. వారికి మెరుగైన సౌకర్యాలు, అవకాశాలు కల్పించడం కోసం తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. భారత్లో మహిళల క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుంది అని శ్రీచరణి చెప్పుకొచ్చింది.